మధ్య పానీపూరి అనేది ఎమోషన్ అయిపోయింది. ఎలాంటి ఫీలింగ్ ఉన్నా ఫస్ట్ తినాలనిపించేది స్ట్రీట్ ఫుడ్డే. నాకు పానీపూరి చిన్నప్పుడు అలవాటు లేదు. అరౌండ్ 2014లో నా ఫస్ట్ పానీపూరి తిన్నా. నేను ఫ్యాన్ అని చెప్పలేను. అలా అని నాకు నచ్చదు అని కూడా చెప్పలేను. సో, ఎప్పుడో నెలకొకసారి చేసుకునే పానీపూరికి ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం కాకుండా, మంచిగా ఎఫర్ట్స్ పెట్టి టేస్టీగా చేసుకొని తింటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తది. అందుకోసమే నా మెథడ్‌లో పానీపూరి రెసిపీ చూపిస్తా. చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఆల్సో ఇది కొంచెం లాంగ్ వీడియో. సో, డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ద ఎండ్. ముందుగా ఒక బౌల్‌లో 1 కప్ మనం స్నాక్స్‌కి తినే బఠానీ మంచిగా కడిగేసి ఒక 2, 3 అవర్స్ నానబెట్టేసుకోండి. సో, ఒరిజినల్ వైట్ బఠానీ నానేసుకుంటే 6-8 అవర్స్ అయినా అవసరం. సో, నా ఈజీ ట్రిక్ ఇస్ దిస్. నేను పక్కా చెప్తున్నా, టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్‌లో లైట్‌గా సాల్ట్ వేసి ఒక 3-5 విజిల్స్ వచ్చే వరకు బఠానీని ఉడికించుకోవాలి. అందులో ఒక 2 పొటాటోస్ కూడా వేసి బాయిల్ చేసుకుంటే తర్వాత పని తప్పుతది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా వెరీ సింపుల్. ఒక ప్యాన్‌లో అదే కుక్కర్‌లో కొంచెం ఆయిల్, ఆనియన్స్, సాల్ట్, పసుపు వేసుకొని ముందుగా ఉడికించిన బఠానీ వేసేయండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర, పానీపూరి మసాలా వేసుకొని కొన్ని వాటర్ వేసి మీకు నచ్చిన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు సాటే అవ్వనివ్వండి. అది సాటే అయ్యే టైంలో నేనైతే స్వీట్‌కి కెచప్‌లో కొంచెం షుగర్ వేసుకుంటా. అండ్ దహీకి కర్డ్, షుగర్ అండ్ కొంచెం పానీపూరి మసాలా, ఫైన్‌లీ చాప్డ్ ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్డ్ ఆలు తొక్క తీసి మ్యాష్ చేసి అందులో ఆనియన్స్, కొరియాండర్, సాల్ట్, పానీపూరి మసాలా వేసి కలిపేసి పక్కన పెట్టేయండి. ఒక మిక్సర్‌లో మింట్, కొరియాండర్ 1:1 రేషియోలో తీసుకొని, స్పైసీ తగినంత మిర్చి, చిన్న అల్లం ముక్క, గార్లిక్ క్లవ్స్, సాల్ట్, జీరా అండ్ వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేయండి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఆ కాన్సంట్రేట్‌లో మంచి కోల్డ్ వాటర్ వేసుకొని, ఇంకొంచెం పానీపూరి మసాలా వేసేసుకోండి టేస్ట్‌కి తగినట్టు. పక్కన ఆయిల్‌లో ఆర్ ఎయిర్ ఫ్రైయర్‌లో పూరీస్ వేయించేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే 390 డిగ్రీ ఫారెన్‌హీట్ ఫర్ 3 మినిట్స్ పెట్టుకుంటే ఒక బ్యాచ్ అయిపోతది. అంతే, మంచిగా సర్వ్ చేసుకొని కావాల్సినంత ఎక్స్‌ట్రా పియాజ్ పానీపూరిని సూపర్‌గా ఎంజాయ్ చేయండి. చూడటానికి చాలా ఐటెమ్స్ చేసుకోవాలి అని బద్ధకంగా అనిపించినా చేయడం చాలా ఈజీ. మీ ఫేవరెట్ పానీపూరి పార్ట్నర్ ఎవరు? ట్యాగ్ చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభి.